దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇదన అంశ భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ఆయన జన్మ విధానము ఎలాగున ఆయన ఈ లోకానికి వచ్చాడో, యేసుక్రీస్తు జననము అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. ఈ దినములో ఉన్న ప్రభువా, నీ జనన విధమును నాయన చూచుటకు మీరు ఇచ్చినట్టి కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివరించుటకు కావలసిన జ్ఞానమును దయచేయండి. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి ప్రభువా. మేమందరము నాయన మీ గొప్ప కార్యములను చూచుటకు కావలసిన కృపను విడుదల చేసి, నీ నామ మహిమార్థము నాయన ప్రతి కార్యము జరుగుటకు సహాయం చేయండి. వినివారు నీ బిడ్డలై ఉన్నారు, వాక్యము మీదై ఉన్నది. నా నోటికి బోరగా ఉండి వివరించుచున్నప్పుడు అనేకులు పట్టబట్టకు మీరు సహాయం దయచేయండి. వాక్యానుసారముగా జీవించుటకు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవగలిగిన దేవుని యొక్క కృపావర్షము మనందరికీ సమృద్ధిగా కలిగి ఉండాలని దేవుని ప్రార్థన చేసుకుందాం. ఇదన అంశము యేసుక్రీస్తు జననము ఎలాగున జరిగినది అనే దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వచ్చిన భాగములో మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు జనన విధానమేదనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండినట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచన భాగాలను మనము ధ్యానం చేసుకున్నాం. ఆయన వంశావళిని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన వంశావళిలో 5 స్త్రీలను లెక్కించినట్లుగా నిన్నటి వాక్య భాగంలో మనము ధ్యానం చేసుకున్నాం. 5వ వ్యక్తిగా మరియను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె యొక్క ప్రతి పరిస్థితిని మనము చూసినట్లయితే దేవునికి అనుకూలముగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆమె ద్వారా యేసయ్య రావటానికి దేవుడు ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడినదిగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రీతిగా ఆయన ఈ లోకమునకు రావాల్సి వచ్చింది అని అంటే, మహిమగల దేవుని యొద్దకు మనము చేరుటకు మనకు అవకాశం లేదు కనుక
తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు కదా, నన్ను చూస్తే మీరు దేవుని చూచినట్లే. దేవుని మహిమను చూచిన వారెవరూ బ్రతికినట్టుగా లేరు. ఆయన మహిమను మనము చూడలేము కనుక ఆయనను చూడగలిగిన విధముగా ఈ లోకమునకు ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చినది కనుక ఆ రీతిగా తండ్రి కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే మనము కూడా ఆ పరలోకమునకు వెళ్ళాలి అంటే మనకు పరలోకమునకు మధ్య ఒక గుంట ఉన్నది. ఆ గుంటను దాటాలి అంటే అది మన వలన ఏది కాదు కనుక ఆ గుంటను దాటించుటకు పరలోకము నుండి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు కనుక ఈ లోకంలో నుండి ఆ లోకంలోనికి వెళ్ళాలి అని అంటే ఆ గుంటను దాటించగలిగిన సామర్థ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే ఉంది. ఎందుకంటే ఆయన పైనుండి క్రిందకు వచ్చాడు, క్రింద నుండి మరలా పరలోకమునకు మనందరికీ దారి తెలియచేయటానికి ఆయన వెళ్ళాడు కనుక ఆయన ద్వారానే తప్ప మనము పరలోక రాజ్యం చేరటానికి అవకాశం లేదు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని అంటున్నాడు. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళటానికి ఎవరికి కూడా అవకాశం లేదు. ఆ గుంటను మనము దాటాలి అనంటే, ఆ పరలోక రాజ్యములో మనము చేరాలి అనంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మహిమ గల దేవునిని మనము చేరలేము కనుక కుమారుడిగా ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కుమారుడిగా వచ్చి నీకు చెయ్యి అందించుటకు, నీతో కలిసి సహవాసం చేయుటకు తన మహిమనంతటినీ కూడాను పరలోకంలో విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు కనుక ఆయనకు ఎవరైతే చెయ్యందించి ఆయనతో సహవాసము కలిగి ఉంటారో వారందరినీ కూడాను మరి ఈ పాపము అనే ఆ గుంటలో నుండి బయటకు తీసుకుని వచ్చి ఆ పరలోక రాజ్య వారసునిగా, నిన్ను పరిశుద్ధునిగా మరి ఎవరైతే ఆయనకు చేతిని అందిస్తారో వారందరినీ కూడాను ఆ రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఎవరైతే ఆయనను నాకు కావాలి అని ఎవరైతే ఆయన ఆహ్వానించుకుంటారో వారి చేతిని ఆయన పట్టుకొని మరి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన మరి ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆయన వైపు చూస్తారో అని ఆయన దినమెల్లా నీ కొరకు నా కొరకు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగున అతనికి ఆ చేతిలోనికి ఎవరైతే వెళతారో వారు పరలోక రాజ్యానికి వారసులుగా అవటానికి దేవుడు అవకాశాన్ని మనకు ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక అనంతమైన దేవుడు పరిధులు గల ప్రపంచంలోకి రావాలి, అది ఆయన పని. కనుక దేవునికి మనిషికి ఎవరైనా నిలబడ్డాడు అనుకోండి, వారు దేవుని కుమారుడై ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి అంటే మన దగ్గరకు వచ్చిన వ్యక్తిలో 2 అనుభవాలు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు ఎలాగ ఉంటాయనంటే, దేవుణ్ణి పట్టుకోగలిగిన మనిషి అయి ఉండాలి, మనుషులను పట్టుకోగలిగిన వానిగా ఉండాలి, మనిషి అయి ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే యేసయ్య దైవ మానవుడిగా ఈ ప్రపంచంలోనికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఒక్కడే దేవుని చేతిని పట్టుకోగలడు. మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక మనుషుల యొక్క చేతిని కూడా ఆయన పట్టుకోగలడు. పైనుంచి వచ్చాడు కనుక ఆ మహిమంతా అక్కడ వదిలిపెట్టాడు కనుక నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చేది ఆయనేనని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ ప్రపంచంలో దైవ మానవుడు ఆయన ఒక్కడుగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడైన మానవుడు, మానవుడైన దేవుడుగా మనకు కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని చేతిని పట్టుకోగలిగిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. మనుషుల చేతిని కూడా పట్టుకోగలిగిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుడు మానవుగా పుట్టాలి అంటే మనిషి సహకారం లేకుండా మరి ఈ లోకంలో పుట్టడం సాధ్యం కాదు. కనుక మనం చేయాల్సింది చేస్తే ఆయన చేయాల్సింది ఆయన చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన మనిషిగా జన్మించాలి అంటే ఒక
స్త్రీ గర్భం కావాల్సి వచ్చి ఉన్నది కనుక మరియ గర్భాన్ని ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనాథగా పుట్టకూడదు కనుక ఒక కుటుంబం కావాలి అని చెప్పేసి యోసేపు కుటుంబంలోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దైవ కుమారుడిగా రావాలి అంటే ఆయనకు నాన్న ఉండకూడదు. ఎందుకంటే కన్యకు పుట్టాలి. స్త్రీకి పుడితేనే మానవుడు అవుతాడు, కన్యక అయితేనే దేవుని కుమారుడు అవుతాడు. ఎందుకు అనంటే ఆయన స్త్రీ సంతానములో నుండి రావాలని ఆది కాండములోనే మనతోటి మాట్లాడి ఉన్నాడు. కనుక దేవుని కుమారుడిగా ఉండాలి అంటే కన్యకు పుట్టాలి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. అలాగ పుట్టిన వ్యక్తే దైవసుతుడు అవుతాడు. కనుక ఆ రీతిగా రావటానికి దేవుడు ఇష్టపడి తండ్రిని విడిచి ఈ భూలోకమునకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ రీతిగా వచ్చిన తరువాత ఆయన పంచగాయములు పొందినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. పంచగాయములు ఎందుకు ఆయన పొందాడు అని అంటే చూడకూడనివి మనము చూస్తూ ఉంటాం, వినకూడని వాటిని మనము వింటూ ఉంటాం, అనకూడనిది మనము నోటితో అంటూ ఉంటాం, తాగకూడనిది మనము తాగుతూ ఉంటాం. ఇట్లాంటివన్నీ మనము చేస్తూ ఉంటాము. కనుక మన తలంపులలో ఊహించనివి కూడా ఊహిస్తూ ఉంటాం. అందుకే ఆయన 5 గాయములు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో మనము చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటే 7 గురించి మనము మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిగా ఎవరంటే మరియమ్మను మనము ధ్యానం చేసుకోవాలి. 2 యోసేపును ధ్యానం చేసుకోవాలి. 3వదిగా గొల్లలను గురించి మనము ధ్యానం చేసుకోవాలి. 4వదిగా జ్ఞానులను గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. 5వదిగా పశువుల పాక యొక్క యజమానిని మనము ధ్యానం చేసుకోవాలి. యేసు ప్రభువుకు దారి చూపించిన యాజకులు శాస్త్రులను జ్ఞాపకం చేసుకోవాలి. 7వదిగా హేరోదు. కనుక ఈ 7 విషయాలను గురించి మనము ధ్యానం చేసుకున్నట్లయితే యోసేపును మరియమ్మను ముందు మనము జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళిద్దరి విషయాలను ముందు మనము సరిగా వాక్య భాగంలో నుండి ధ్యానం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ కూడా వెల చెల్లించటానికి సాహసించిన వారుగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా మరియను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే కన్యకు పుట్టాలి, కుటుంబంలో పుట్టాలి. ఇది ఎలా సాధ్యము అనంటే యూదా వంశంలో ఉన్న కల్చర్ను మనము జ్ఞాపకం చేసుకుంటే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. యూదా సిద్ధాంతంలో ఏమి చేయబడుతుంది అంటే వారి సిద్ధాంతాల్లో వివాహము ఎలా ఉంటుందని మనం ఆలోచన చేస్తే మన భారతదేశంలో జరిగినట్లే అక్కడ కూడా జరుగుతాయి. కానీ 3 విధాలుగా. మొట్టమొదటిది ఎంగేజ్మెంటు. దానికి ఏంటి అని అంటే నువ్వు నాకు నచ్చావు కనుక నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పటం. రెండవది ఏంటంటే ప్రధానము చేయబడతాం. అది ఎలాగనంటే పెద్దవాళ్లే దాన్ని ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటారు. మీ అబ్బాయి మాకు నచ్చాడు అని పిల్లవాడు తల్లిదండ్రులు చెప్తే పిల్ల తల్లిదండ్రులు కూడా మీ అబ్బాయి మాకు నచ్చాడు అని చెప్పేసి ఒకరినొకరు ఇష్టపడినట్లుగా మనము ఆ విషయం మాట్లాడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దానికి గుర్తుగా ఏంటంటే ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారు. అప్పటి నుండి వీరు భార్యాభర్తలని వారిని అంటారు, కానీ వారి భార్యాభర్తలుగా జీవించటానికి వీలు లేదు. ఎందుకంటే యూదులు ఈ 3 స్థాయిలో లేకుండా ఈ కార్యక్రమాలు జరగవు. కనుక వాటిలో కొన్నింటిని మనము జ్ఞాపకం చేసుకుంటే
కొంచెము కాలము సమయము తేడా కలుగుతుంది మనలో ఉన్న సంప్రదాయానికి, మన భారతదేశంలో ఉన్న సంప్రదాయానికి, యూదుల సంప్రదాయానికి కొంచెము కాలమే డిఫరెన్స్గా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడాను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, అంటే 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడే మీ అమ్మాయి మాకు నచ్చింది, మీ అబ్బాయి మాకు సరిపోతాడు, మీ అబ్బాయి మాకు కావాలని వాళ్ళు వీళ్ళు ఇద్దరూ కూడాను కలిసి వారు ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత వారికి పెళ్లి చేయాలని అనుకుంటారు. ప్రధానం పెళ్లి చేయాలని వారు ఒకరినొకరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. అంత చిన్న వయసులోనే పెళ్లి చేయరు, ప్రధానం చేయరు. కానీ పుష్పావతి అయిన తర్వాత 1 సంవత్సరం ఆగి ప్రధానం చేస్తారు. యూదుల సంస్కృతిలో భార్యాభర్తలు అంటారు, కానీ 1 సంవత్సరం దాకా వాళ్లకు పెళ్లి చేసే విధానము వారిలో ఉండదు. దాన్ని ఏమంటారంటే వాళ్లకు టెస్టింగ్ టైం అని అంటారు. అంటే వాళ్ళను అక్కడున్న వాళ్ళందరూ కూడాను పరీక్ష చేస్తూ ఉంటారు. కనుక ఒకరినొకరు ఎవరు కూడాను కలుసుకోవటానికి అవకాశం ఉండకుండా ఉంటుంది. ఒకరి ఎడల ఒకరు వారు మర్యాదగా నడుచుకునేవారుగా ఉండాలని, పవిత్రంగా ఉండాలి అని, ఒకవేళ అలా గనక జరగకపోతే ఇద్దరు సాక్ష్యం ఇస్తే లేవియ కాండంలో ప్రకారం వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. ఆ దేశపు యొక్క సాంప్రదాయము ఆ రీతిగా ఉంటుంది. అలాంటి సమయంలో వారి జీవితంలో కలిగిన ఈ సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటే, సంవత్సర కాలము వారు వివాహము జరగకుండా ఒకరికి ఒకరు భార్యాభర్తలని అన్నా కూడాను ఒకరి ఒకరు పరిశుద్ధంగా జీవించాలనే ఆ పరీక్షించే సమయంలో వాళ్ళు ఉన్నారు. కనుక ఆ సమయంలో జరిగిన ఈ సంఘటనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండగా గాబ్రియేలు దూత వచ్చి, నువ్వు గర్భవతివి అవుతావు అంటే, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగున సాధ్యమో అని ఆమె ఆలోచించుకుంటూ ఉంటుందంట. అంటే నేను పవిత్రమైన, దాని అర్థం ఏంటి అని అంటే, నేను పవిత్రమైన కాలంలో ఉన్నాను కదా, ఈ కాలంలో గర్భవతిని అని తెలిస్తే ఊరు బయట రాళ్లతో చంపుతారు. కనుక ఈ విషయాలన్నీ మరియకు తెలుసు. ఇలాగున ఏదైనా జరిగితే, నాకు యేసేపుతో ప్రదానం చేయబడింది కదా, మేమైతే మరి ఏకశరీరముగా కాలేదు కదా, నేను గర్భం ధరిస్తే లేవీకాండంలో ఉన్న ధర్మశాస్త్ర ప్రకారం మమ్మలను రాళ్లతో కొట్టి చంపుతారు కదా అని తను ఆలోచించుకుంటూ అంటుంది కదా. నేను ఇప్పుడు పరీక్షా కాలంలో నేనున్నాను కదా అని దూతకు ప్రశ్న వేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఊరు బయట వాళ్ళు రాళ్లతో చంపుతారని ఆమె భయపడుతూ ఉండినప్పటికీ, దేవుని కుమారుడు పుడతారు అని అంటున్నావు కదా, అది నా గర్భం ద్వారా ఎలాగ సాధ్యమవుతుంది? ఈ లోకపరంగా భార్యాభర్తలు కలిసి ఉంటేనే బిడ్డలు పుడతారు కదా, నేను పరీక్షా కాలంలో ఉన్నాను కదా, నేను గర్భం ఎలాగున ధరించగలను అని చెప్పేసి ప్రశ్నార్థకంగా ఆ గాబ్రియేలు దూతతో మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె రాళ్లతో ఈ రీతిగా చంపుతారు కదా, మమ్మలను మేము అపవిత్రులమయ్యామని వాళ్ళు మరి మమ్మల్ని ఈ రీతిగా చంపేస్తారేమోనని ఆమె టెన్షన్ పడుతూ భయపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. నువ్వెందుకు భయపడతావు? దానికి ఒక ఆధారం ఉంది అని చెప్పేసి దూత చెబుతుంది. ఏమనంటే, వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ గర్భవతి, ఇప్పుడు 6వ మాసం. అలా గాబ్రియేలు దూత చెప్పగానే ఒక మాట అన్నదంట. ఏమనంటే, ప్రభుదాసురాలను నీ చిత్తము జరుగునుగాక, నన్ను నేను దేవునికి సమర్పించుకుంటున్నా, ఒకవేళ చావవలసి వస్తే చస్తానని సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఎలిజబెత్, అన్నీ ఉడికిపోయిన ఆ వ్యక్తికి ఇప్పుడు 6వ మాసం, అంటే ఆమెకు గర్భం వచ్చింది కనుక ఏమీ లేని ఆ మృతతుల్యమైన శరీరంలో మరి ఆమె గర్భం దాల్చింది కదా, కన్యక కూడా గర్భం దాలుస్తుంది.
అనే మాటను ఆమె నమ్మినట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అలాగున నమ్మి ఆ దూత మాటను అంగీకరించి అంటుంది కదా, నేను చావనైనా చేస్తాను అని దేవునికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా అనకపోతే ఆమె గర్భాన పుట్టి ఉండేవాడు కాదు యేసయ్య. కనుక ఆమె యేసయ్యను మోయటానికి ఆమె ఒప్పుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె నేను అలాగ ఇష్టపడుతున్నానని అన్నది కాబట్టి యేసయ్య ఆమె గర్భంలో పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ రీతిగా పుట్టిన ఆ వ్యక్తిని గురించే మనందరము కూడా హ్యాపీ క్రిస్మస్ అని మనమందరము కూడా ఈ రీతిగా మనము చేసుకుంటూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఈ రీతిగా సంబరాలకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఒక మాసం అంతయు కూడా ఎంతో సంతోషముగా మనము హ్యాపీ క్రిస్మస్ అని సంతోషంగా జరుపుకోవటానికి అవకాశం దొరికింది. కనుక తన గర్భాన్ని దేవునికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె ఇచ్చేటప్పటికి చావుకు కూడా తెగించి మరి తన వలన కానిది సాధ్యం కాని దాన్ని మరి సాధ్యమయ్యేటట్లుగా మరియ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము మరి ఇంతకుముందు 4 వ్యక్తులను స్త్రీలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. వారి జీవితం లాంటిది కాదు మరియ యొక్క జీవితం. ఆమె జీవితం అంతా కూడాను ఎంతో పవిత్రముగా ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంది. ఎందుకు ఒకవేళ వేరేగా ఏదైనా గర్భం వచ్చి ఉంటే ఆమె ఎన్నో అవమానాలకు పాలవలసి వచ్చేది. యేసేపుతోటి ఆమెకు ప్రధానము చేయబడిన తరువాత ఆమె గర్భం దాల్చటం జరిగింది. కనుక యేసేపు కూడా అనుకున్నాడు కదా, యేసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెను రహస్యంగా విడనాడాలని ఆమెను అట్లాగా చేయటానికి ఆయన ఇష్టపడి ఆలోచన చేసుకుంటూ ఉన్న సమయంలో మరలా దూత యేసేపుకు ప్రత్యక్షమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు రహస్యంగా విడనాడాలని యేసేపు అనుకున్నాడు అని అంటే, యేసేపు కూడా ఒక సాధారణమైన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. ఆయన కూడా యూదుడే. యూదుల సంప్రదాయం ఎలా ఉంటుందో, ఒకవేళ ఈ రీతిగా ఉన్న సమయంలో పరీక్షా కాలంలో ఉన్న సమయంలో గర్భవతి అని ఆమె విషయం కనుక తెలిసింది అని అంటే అందరిలో ఆమె అవమానం పాలవుతుంది. యూదుల ముందుకు మరి పెద్దలు ఉంటారు కదా, వారి యొద్దకు తీసుకుని వెళ్ళి ఆ విషయము వారి ముందు బయట పెట్టాల్సి వస్తుంది. అందుకని ఆయన ఇవన్నీ కూడా ఆలోచించి ఆ రచ్చబండ దగ్గర కూడా తీసుకెళ్లకుండా, ఆమె గర్భవతి కనుక నాకు మరి ఎలాగైనదో నాకు తెలియదు కదా, కనుక నేను ఆమెను రహస్యంగా విడనాడాలి అని చెప్పేసి ఆయన తన ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. నేను ఆమెతోటి సహవాసము నాకు లేదు కదా, ఎలాగునా ఇది వచ్చింది అని ఆయన కూడా ఎన్నో ఆలోచనలు చేస్తూ దాని ద్వారా వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో యూదుడిగా ఉన్నాడు కనుక తనకు కూడా తెలుసు. కనుక ఆమెను కాపాడటం కోసం, ఆమెను అవమానపరచనలకు, ఆమె సిగ్గును మరి 10 మందిలో పెట్టడానికి ఆయన ఇష్టపడక ఏం చేశాడు అంటే సీక్రెట్గా ఆయనను వదిలి వెళ్ళాలి అని చెప్పేసి తను హృదయంలో అనుకుంటూ ఉన్నప్పుడు మరలా దూత యేసేపుతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరియమ్మ లేచినప్పుడు మాట్లాడినాడు. యేసేపు నిద్రపోతున్నప్పుడు కలలో మాట్లాడినట్లుగా మనము వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక లేచి ఉన్నప్పుడు మాట్లాడినాడు, దానిని మనము దర్శనము అని బైబిల్ గ్రంథంలో మనకు సెలవిస్తూ ఉంది. నిద్రపోతున్నప్పుడు మాట్లాడినాడు కాబట్టి దానిని కళ అంటాం. కనుక కళలు వేరు, దర్శనాలు వేరుగా ఉంటాయి. మనము మామూలుగా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కనపడేదే దర్శనం. మనము నిద్రపోతున్నప్పుడు కళలో కనిపించేవే కళలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి తెలుసు ఎవరితోటి ఎలాగ మాట్లాడాలో, ఎవరికి ఎలాగ చెబితే వింటారో హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి కనుక మరియమ్మ దగ్గరకు వెళ్ళి దర్శనమిస్తే వింటదని మరియమ్మ దగ్గరకు వెళ్ళి ఆ రీతిగా మాట్లాడాడు. యేసేపు దగ్గరకు వెళ్ళి కలలో మాట్లాడితేనే యేసేపు వింటాడు అని చెప్పేసి ఆయనకు కలలో మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆయనకే తెలుసు. కనుక
ఆయన నిద్ర తెలిసిన తరువాత మరియను చేర్చుకొనుటకు వెనుకాడవద్దు అని యోసేపుతో మాట్లాడిన మాటను ఆయన జ్ఞాపకము తెచ్చుకుని దేవుని మాటకు, దూత మాటకు లోబడి ఏమనుకున్నాడంటే, ఎవరు ఏమన్నా సరే, ఎంత హేళన చేసినా సరే నాకు అవసరం లేదు, కానీ నేను మరియను చేర్చుకోవటానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి తన మనసులో స్థిరమైన ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి స్థిరమైన మనసు వచ్చింది అంటే, తను కూడాను ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఒకవేళ మేము సావుకి సిద్ధమైనా సరే, రాళ్ళు రువ్వి చంపినా సరే, నేను మరియను చేర్చుకుని ఆమెకు నేను తోడుగా ఉంటాను అని చెప్పేసి, మరియమ్మ ప్రక్కనే నేను ఉండి ఆమెకు కావలసిన ప్రతిదీ కూడాను నేను చూసుకుంటాను అని చెప్పేసి ఒక నిర్ణయం ఆయన గట్టిగా తీసుకున్నాడు. కనుక మరియమ్మ కూడా చావుకు తెగించి యేసయ్యను మోయటానికి ఆమె కూడా ఇష్టపడింది. కనుక యోసేపు హేళనకు తెగించి మరి ఆయన నిలబడ్డాడు. కనుక వీరిరువురు కూడాను ఎంతో రిస్క్ తీసుకుని ఎన్ని పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి ఇష్టపడ్డారు. కనుక యేసు నాకు ఉన్నాడు, నేనుంటే చాలు అని చెప్పేసి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇలాగ ఇష్టపడిన వారికి దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరు కూడా వెల చెల్లించటానికి ఇష్టపడిన వారుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెల కాపర్లను మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానులు దానిలో కూడా వారు పాత్ర వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొల్లలేమో యూదులు, జ్ఞానులేమో అన్యులుగా, యూదేతరులుగా మనకు కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గొల్లల దగ్గరకు దూతలు వెళ్ళవలసి వచ్చింది. జ్ఞానులు గొల్లలకు మీకు శుభవార్త ఏంటి అని అంటే, రక్షకుడు పుట్టాడు అంటే, ఎక్కడ పుట్టాడు అనేది వారికి తెలియదు. కనుక దావీదుపురములో, బెత్లెహేములో, పశువుల పాకలో, పశువుల తొట్టిలో అని పూర్తి అడ్రస్సు మరి జ్ఞానులకు తెలియచేశారు. ఎందుకంటే వారికి ఈ రీతిగా చెప్పకపోతే, వారికి కనబడి దూత ఇలాగన ప్రకటన చేయకపోతే వారికి అర్థం కాదు. కనుక మరి జ్ఞానులకు ఆ రీతిగా మరి సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. జ్ఞానులకైతే ఒక చిన్న ఆచూకీ చూపించారు, అది నక్షత్రం. ఆ నక్షత్రమును చూచి వారు మరి యేసు ప్రభు దగ్గరకు రావడానికి జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానులకైతే అంత అర్థవంతంగా ఫలానా చోట అనే విషయాలు ఏవి తెలియజేయబడలేదు కానీ ఆ నక్షత్రమును చూచి ఆయన దగ్గరకు రావటానికి వాళ్లకు అట్టి జ్ఞానవంతులు కనుక వారు తెలుసుకొని వస్తారని వారికేమో నక్షత్రమును సూచనగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. గొల్లలకైతే అన్ని విషయాలను తేట తెల్లగా తెలియచేసి మీకు శుభవార్త అని చెప్పేసి గొల్లలకు తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక వారికి ప్రత్యక్షత వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ విషయం చెప్పారో వెంటనే వాళ్ళు విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేము వెళ్తే లోకరక్షకుడు పుట్టాడని, ఆ పుట్టిన యేసుని మేము చూసి వచ్చామని అందరికీ కూడా వాళ్ళు ఏదైతే కన్నులారా చూశారో, ఏదైతే మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలన్నీ చూశారో అవన్నీ కూడాను మరి బయట సువార్తగా చెప్పబడినట్లుగా చూస్తూ ఉన్నాం. వారికి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడాను దేవుని గురించి అనేక విషయాలు, లోకరక్షకుడు పుట్టాడని, మనందరికీ దేవుడు మనకు శుభవార్త తెచ్చాడనే విషయాన్ని మరి దూతలు మొట్టమొదటిసారిగా ఆయనను గురించి సువార్త ప్రకటించిన వారుగా మన ముఖ్య భాగముల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. కనుక మనందరము యేసయ్యను చూసేవారుగా ఉండాలి అని యేసుని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో, తెలిసిన దాన్ని అందరికీ చెప్పుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటగా వాళ్ళకి ప్రత్యక్షత కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎప్పుడైతే ఈ విషయములన్నీ దూత ద్వారా తెలుసుకున్నారో వాళ్ళు వెంటనే స్పందించి ఏం చేశారంటే విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విధేయత చూపించటమే కాదు కానీ అక్కడ వారు యేసయ్యను ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆరాధించి పూజించినట్లుగా మనము చూస్తున్నట్లుగా వాక్య భాగంలో మనకు కనబడుతుంది. కనుక మనము యేసయ్యను ఆరాధించేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక తర్వాత వారు బయటకు వచ్చి పాటలు పాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
రక్షకుడు పుట్టారు అని ఇది చూసిన వారు మాత్రమే చెప్పగలరు కనుక ప్రత్యక్షతకు వారు విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్షతను చూచారు, యేసయ్యను చూచుటకు విధేయత చూపించి వెళ్ళారు. ఎవరైతే ఆయనను చూచారో ఆ చూచిన దాన్ని కన్నులారా వాళ్ళు వివరంగా అనేకులకు సువార్తగా చాటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనం ఏ రీతిగా ఉన్నాం? యేసయ్యను చూచేవారుగా ఉన్నామా? యేసును చూచిన దాన్ని బట్టి అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నామా? యేసయ్యను గురించి మనము ప్రకటించేవారుగా ఉన్నామా? దేవునిని గురించి ఏ విషయములైతే నువ్వు తెలుసుకుంటున్నావో, దేవుడు నీ ఎడల ఏ కార్యములైతే జరిగిస్తున్నాడో ఆ కార్యములంటి నువ్వు వివరించడానికి ఇష్టపడుతున్నావా లేదా? ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉండగా మనందరము కూడాను అట్టి స్థితిని కలిగి ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. ఇట్టి స్థితిని కలిగి మేము ఉండటానికి నాయన నీ కృప విడుదల చేసి మమ్మలను జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిలోనికి మమ్మల్ని నడిపించుటకు నాయన, మా మనస్సులో లోబడుటకు విధేయత చూపించుటకు నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చుటకు కావలసిన కృపను మీరు విడుదల చేయమని, ఇది నా ఆశీర్వాదములతో మమ్మల్ని నింపమని, మా హృదయంలో మేము జన్మించినట్లుగా నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.